జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే నెల 15వ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే 15వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు. మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనీశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాశులు మారేప్పుడు ప్రత్యేకతలు ఉంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడికి ఏలినాడు శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది, అష్టమ శని ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని, కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని, కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని ఇలా ఉంటుంది, అష్టమ శని ఇలా ఉంటుంది. అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి, నదులకి పుష్కరాలు వస్తాయి. పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు మే 15వ తారీఖు నుంచి ఒక 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం సహజ 3వ స్థానము, బచక్రంలో సహజ 3వ స్థానమైన మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. యాక్చువల్గా 3వ స్థానం అనేది మరణకారక స్థానము. మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము. కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే 3వ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది. సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే 3వ స్థానంలో ఉంటే 5వ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 7వ దృష్టితో 9వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 9వ దృష్టితో లాభస్థానాన్ని చూస్తాడు. సో అంటే ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి. ఇప్పుడు 7వ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, అలాగే వైవాహిక జీవితంలో పొరపచ్చాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. 9వ స్థానం మీద ఆయన సహజ కాలపురుషుడు కుండలిలో 9వ స్థానానికి అధిపతి, ఆయన ధనుసు రాశికి అధిపతి. 9వ స్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం. అంటే ఇంకా అదొక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు. శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది. అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది. ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మను మంచి మంచి థాట్స్ ఇస్తారు, ఈ పని చెయ్యి, మీకు ఇన్ని వరాలు వస్తాయి, ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు. అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు, ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది అనమాట. అందరితోటి బాగుంటుంది, ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి. ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానంలో. మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది, కానీ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ క్యాన్సిలేషన్ ఆయన సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. 2 ఉన్నాయి. సో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది, దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి, ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి, బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి 6వ స్థానంలో ఆయన సంచారము ఎలాంటి ఫలితాలను కలిగిస్తుంది? 6వ స్థానంలో ఆయన సంచారము మీకు మంచి ఫలితాలను అందిస్తుంది. 6వ స్థానంలో ఆయన సంచారం చేస్తూ మీకు కొన్ని అనుకూలతని ప్రసాదిస్తాడు. ఏ విషయాల్లో ఆయన అనుకూలతని ప్రసాదిస్తున్నాడంటే ఫస్ట్ అసలు అంటే ఆయన ఫస్ట్ దృష్టి ఎక్కడ పెడుతున్నాడు? 7వ దృష్టితోటి మీ మోక్ష స్థానాన్ని చూస్తున్నాడు, అంటే మీ వ్యయ స్థానాన్ని చూస్తున్నాడు. మీకు ఏ విషయాల్లో అయితే బాగా ఇబ్బంది పడుతున్నారో, ఏం చేస్తే వాటన్నిటి నుంచి మిమ్మల్ని మీరు బయట వేసుకోగలుగుతారో అలాంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు గురు భగవానుడు మీకు కలిగిస్తున్నాడు. అలాగే మీకు ఇంట్లో ఎవరైనా ఏదైనా ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నారు అంటే మీకు కావచ్చు, మీ బంధువర్గంలో అంటే బాగా క్లోజ్ రిలేటివ్, బంధువర్గం అంటే క్లోజ్ రిలేటివ్స్, వాళ్ళకి ఏమైనా శుభకార్యాలు అవ్వక ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి శుభకార్యాలు అవుతాయి. లేదా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం అనుకుంటున్నారు, శుభకార్యం మీరు సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. ఇది ఆయన ప్రసాదిస్తున్న బ్లెస్సింగ్ మీకు.
అయితే మీకు ఆయన అంటే ఫస్ట్ దృష్టి పంచమ దృష్టితో మీ దశమ స్థానాన్ని చూస్తున్నాడు, అలాగే సప్తమ దృష్టితో మీ వ్యయ స్థానాన్ని చూస్తున్నాడు, నవమ దృష్టితో మీ ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు. ఈ దృష్టిలన్నీ ఏంటంటే మీకు సొసైటీలో మిమ్మల్ని స్ట్రాంగ్ చేసే విషయాల్ని ఆయన కలిగిస్తూ ఉన్నాడు. అలాగే మీకు ఫైనాన్షియల్గా మంచి ఫేస్ని ఆయన కలిగిస్తూ ఉన్నాడు అన్నట్టు. ఫైనాన్షియల్గా మంచి వృద్ధిని, గ్రోత్ని ఆయన కలిగిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి మీ జన్మజాతకం బాగోకపోతే ఫైనాన్షియల్గా కావచ్చు, ఏ విషయంలో ఇప్పుడు శుభకార్యం చేసే ఇది లేదు, బట్ దానికి కొంత అనుకూలంగా అయితే మారుస్తాడు. ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది అంటే మీకు మీ జన్మజాతకంలో బాగోకపోతే దాన్ని కొంత సెటరేట్ చేస్తాడు. ఏదన్నా మీరు కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, వాటిని కొంత సెట్ చేస్తాడు ఇప్పుడు గురు భగవానుడు. మేజర్గా ఏంటంటేనండి ఇక్కడ మీకు ఫంక్షన్స్కి ఎక్కువ అటెండ్ అవుతారు మీరు ఈ సంవత్సరము. అయితే ఇక్కడ మీ దశమ స్థానం మీద ఆయన దృష్టి పెట్టడం వల్ల అక్కడ మనకి బచక్రంలో చూసుకుంటే అది 7th హౌస్ కూడా అవ్వడం వల్ల, శుక్ర భగవానుడు అవ్వడం వల్ల తులారాశికి అధిపతి ఆయన తులారాశి మీద అంటే మీ దశమ స్థానం మీద దృష్టి పెట్టడం, ఖచ్చితంగా మీరు ఫంక్షన్స్కి లేదా గెట్ టుగెదర్స్కి అటెండ్ అవ్వాల్సి వస్తారు. బట్ ఏ ఫంక్షన్కి మీరు ఇష్టంగా వెళ్ళరు, తప్పదు, ఎందుకు వచ్చిందిరా భగవంతుడా అన్నట్లే వెళ్తారు. అక్కడ కొంత అవమానాలు ఎదుర్కొన్నట్లు కూడా అనిపిస్తుంది, మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా అనిపిస్తుంది, లేదా మీకు అంటే కావాల్సిన అటెన్షన్ ఇవ్వట్లేదా, ఇలా కొంత బాధపడతారు. అయితే ఈ బాధ ఎందుకు కలుగుతుందంటే గురు భగవానుడు చూస్తున్నా కూడా ఎందుకు ఇలా కలుగుతుందంటే ఫంక్షన్స్లో మీకున్న కొంత రుణభారం దిగుతూ ఉందండి. ఇప్పుడు మనం అందరం కూడా పుట్టేప్పుడు మన భుజాల మీద ఒక రుణభారంతోనే పుడతాము. సో రుణాలు అనేవి మనం తొలగించుకోవాలి. అసలు మనం పుడుతూనే ఋషి రుణము, దైవ రుణము, మానుష రుణము, తల్లిదండ్రుల రుణంతో పుడతాం. ఈ రుణభారం అంటే వీటిలో ఏవి మనం తీసుకోలేము. ఋషి రుణం ఎలా తీసుకుంటాం, మనం ఏదైనా ఒక గ్రంథం చదవడం, ఒక శ్లోకం చదవడం, లేదా ఒక పురాణం చదవడం ద్వారా రుణం అయితే తీసుకోలేం, కానీ ఒక గ్రాటిట్యూడ్. సో ఇవన్నీ తీసుకోలేని రుణాలు అనమాట. అలా కాకుండా మనం చేసుకున్న కర్మ రుణం మనకు ఉంటుంది. వీటన్నిటితో మనం పుడతాము. ఇప్పుడు మీకు ఈ అవమానాలు ఎందుకు జరుగుతాయంటే వీటిల్లో కొన్ని రుణాలు మీకు తీరడానికి, అంటే కొంత కర్మభారం తగ్గడానికి, రుణభారం తగ్గడానికి, ఇప్పుడు మనం అంటే పూర్వజన్మలో చేసిన రుణభారం తగ్గడానికి వాటికే ఇవి జరుగుతాయి అంతే. సో కొంత మీరు ఏమవుతారు అంటే ఫ్రీ అవుతారు, కాస్త ఫ్రీ అవుతారు ఆ రుణభారం నుంచి. ఇందుకోసమే జరుగుతుంది. మీకు వాక్స్థానం మీద ఆయన దృష్టి పెడుతూ ఉన్నాడు. సో మీకు ఆయన తృతీయ వ్యయాధిపతి అవుతూ మీ వ్యయస్థానం మీద ఆయన దృష్టి పెట్టడం అనేది నిజంగా చాలా మంచిదండి. మీకు నిద్ర అయితే బాగా పడుతుంది. పొద్దున్నుంచి మీకు ఎటోపోయినా సరే నిద్ర అయితే చాలా బాగా పడుతుంది. మీరు డీప్ స్లీప్లోకి నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది. కళలు మీకు డెఫినెట్గా ఏదో ఒక ఇండికేషన్ని సూచిస్తూ ఉంటాయి. సో కళల్ని డీకోడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఒకవేళ తెలియకపోతే మీ దగ్గర ఉన్న పండితులను అడగండి, జ్యోతిష పండితులను కావచ్చు, ఎవరైనా పండితులను అడగండి. ఏ కళకి ఏ అర్థం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మంచి ఫలితాలు మీకు వస్తాయి. కొన్నిసార్లు మీకు ఏమన్నా అనర్థాలు జరగబోయేది ఉంటే మీ కుండలి ప్రకారం అవి కూడా కళల ద్వారా చెప్తారు, గురు భగవానుడు చెప్తారు. గురు భగవానుడు ఇప్పుడు మీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? కళల ద్వారా మాట్లాడతాడు. సో కళల్లో మీకు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగేది ఉంటే ముందే ఆయన చెప్తాడు. అది మీరు డీకోడ్ చేసుకోవాలి. సో మీ దగ్గరున్న వాళ్ళని పండితులను అడిగితే వాళ్ళు డీకోడ్ చేసి చెప్తారు, ఈ కళకు అర్థం ఇది అని చెప్పి. దానికి తగ్గట్టు ఒకవేళ ఇబ్బంది కలిగించే కళలు అయితే వాటి నుంచి ఏదైనా చిన్న సింపుల్ సొల్యూషన్స్ చేసుకోవడం వల్ల అవి చూడకుండా, ఎందుకు ఆయన ఇస్తాడు ఇండికేషను, కాపాడుకోవడానికి. ఒక్కోసారి మంచి ఇండికేషన్స్ వచ్చే కళలు, మంచి కళలు కూడా వస్తాయి. రెండూ వస్తాయి. మీకు మీ జన్మజాతకాన్ని అనుసరించి మీకు మంచి జరిగేది ఉంటే మంచి కళలను ఇచ్చి, అంటే ఇంకా గురు భగవానుడు ఇచ్చాడంటే ఆల్రెడీ మా జన్మజాతకంలో మంచి జరిగేది ఉంటే ఇంకా కళలు వచ్చినా రాకపోయినా జరుగుతాయి కదండి అన్న డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ అది కాదు విషయం. గురు భగవానుడు ఎప్పుడైతే ఆయన దృష్టితోటి మీకు కళల్ని ప్రసాదిస్తూ ఆయన చెప్తున్నాడో ఇంకా అది ఐఎస్ఏ స్టాంప్ అనమాట. ఈ మంచి మీకు జీవితంలో పర్మనెంట్గా ఉంటుందని. అందువల్ల మీకు మంచి కళలు వచ్చినా ఆ కళల అర్థం తెలుసుకోండి. అప్పుడు ఏంటంటే ఈ మంచి ఇంకా నాకు చాలా కాలం ఉంటుంది అని మీరు చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు, గుండెలు మీరు చేసుకొని ఉండొచ్చు. ఇది మకర రాశి, మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి దేవగురువైన బృహస్పతి ప్రసాదించే ఫలితాలు. మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి. మీకు వీలైతే గురు చరిత్ర పారాయణం చేయడము, అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము, కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము,
ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, దత్త చరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వావస్థలందు కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఏ కండిషన్లో ఉన్నా సరే నామజపానికి తప్పు ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే, మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారంలో ఆయన బచక్రంలో 3వ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మనందరం కూడా అందుకోవచ్చు. ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాన్ని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు. ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు. జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి. ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి, వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు. ఇలా మన జీవితాన్ని జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మనందరం కూడా నడుపుకోవాలని చెప్పి, జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ స్వామి వారిని వేడుకుంటూ, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ దత్త శరణం మమ, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.